నమస్కారం అండి. నా పేరు సుంకేశ్వర కాదర్ భాష, జాతీయ ఉపాధ్యక్షులు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కర్నూలులో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏమనగా, ప్రభుత్వంలో దూదేకుల సమాజం వారు ముస్లిం మైనారిటీలు అంతర్భాగము. అయితే గతంలో వీళ్ళు మైనారిటీలో ఉన్నారు కాబట్టి మైనారిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ముస్లిం మైనారిటీలో ఉపకులమైనటువంటి దూదేకులను క్లిక్ చేస్తే మా యొక్క డేటా మొత్తం ఓపెన్ అయ్యేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక ఫలాలు అందిస్తూ ఉన్నదో, సబ్సిడీ రుణాలు ఏదైతే ఇస్తున్నారో వాటిలో ఇప్పుడున్నటువంటి మన OVMMSలో మేము మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో దూదేకుల నూరుబాద్ ముస్లింలన్నీ ఓపెన్ కావడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ఈ యొక్క ముస్లిం మైనారిటీ OVMMS వెబ్సైట్లో ముస్లిం ఉపకులమైనటువంటి దూదేకుల నూరుబాద్ సదా పింజారి ఓపెన్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం రాష్ట్రానికి కోరేది ఏంటంటే, దూదేకుల సమాజం వారికి మన ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్లో ఏదైతే దూదేకులకు హామీలు ఇచ్చారో వాటిని నిర్వర్తించాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కార్యవర్గం ఏర్పాటు చేశామని చెప్పారు. అదేవిధంగా ఆ కార్పొరేషన్కు 100 కోట్లు డబ్బు కేటాయించి దూదేకుల సమాజ అభివృద్ధికి మేము తోడున్నామని చెప్పేసి కూడా గట్టిగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకొని ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఫండ్ ఏర్పాటు చేసి మాకు 50% సబ్సిడీ రుణాలు అందే విధంగా వారు చూడాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.